వెల్కమ్ టు లెక్కల్లో మనం పిల్లలందరూ నార్మల్గా టేబుల్స్ని చదువుతారు కదండి. మనం అప్పుడప్పుడు అడిగినప్పుడు వాళ్ళు చెప్పలేకపోతారు. సో టేబుల్స్ని ఏ విధంగా చదివితే గుర్తుపెట్టుకుంటారో, ఈజీగా గుర్తుపెట్టుకొని మనకు చెప్తారో చూద్దాము. నార్మల్గా పిల్లలందరూ ఎలా చదువుతారు? 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10, 2 6s are 12, 2 7s are 14, 2 8s are 16, 2 9s are 18, 2 10s are 20. ఎగ్జాంపుల్గా ఒక 2 టేబుల్ తీసుకొని చెప్తున్నాను. 2 టేబుల్ని ప్రతి ఒక్కరు ఇలా చదువుతారు. సో పట్టే విధంగా ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఇలా కాకుండా ఇలా అప్ టు డౌన్ చదువుతారు. ఇలా చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి డౌన్ టు అప్ కూడా పిల్లల్ని చదివిస్తే చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. మీరు నిద్రలో లేపి అడిగినా కూడా, ఎక్కడ అప్ అడిగినా కూడా చెప్పగలుగుతారు. సో మీరు అప్ టు డౌన్ కాకుండా డౌన్ టు అప్ చెప్పడానికి కూడా చదివించండి. వాళ్ళు ఎక్కడ అడిగినా చెప్తారు. సో ఇలా 2 10s are 20, 2 9s are 18, 2 8s are 16, 2 7s are 14, 2 6s are 12, 2 5s are 10, 2 4s are 8, 2 3s are 6, 2 2s are 4, 2 1s are 2. ఇలా అప్ టు డౌన్ కాకుండా డౌన్ టు అప్ కూడా చదివించండి. సో వాళ్ళకి ఎక్కడ అడిగినా కూడా మరి వాళ్ళకి ఈజీ అవుతుంది. మల్టిప్లికేషన్ చేసినా ఈజీ అవుతుంది. సో చాలా ఈజీగా చెప్పగలుగుతారు. ఏ టేబుల్ అయినా ఇలా చదవడానికి పిల్లల్ని చదివించండి. చాలా ఈజీగా చెప్పగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.